అని పరిశుద్ధాత్మకు గల 7 పేర్లు. మీరు ఈ విషయాన్ని, ఈ యొక్క అంశాన్ని కూడా చాలా సార్లు వినుంటారు. ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకుందాం. పరిశుద్ధాత్మకు గల 7 పేర్లు అనే అంశం గురించి మాట్లాడాలని ప్రభువు నన్ను సిద్ధపరిచాడు. రండి చూద్దాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూస్తే అక్కడ సింహాసనము ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని యొక్క 7 ఆత్మలు. దేవుని యొక్క 7 ఆత్మలు. ప్రకటన గ్రంథంలో 7 ఆత్మలు అను పదం పలుమార్లు చెప్పబడింది. ఫస్ట్ కొన్ని రెఫరెన్సెస్ చూస్తే 1, 4, 3వ అధ్యాయం 4వ అధ్యాయం 5వ వచనం, 5వ అధ్యాయం 6వ వచనం, ఈ విధంగా పలుమార్లు 7 ఆత్మలు అనే పదాన్ని మనం చూడగలం. ఈ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ యొక్క నింపుదల గ్రహించగలం మనం. పరిశుద్ధాత్మని కార్యము ద్వారా ప్రభు మనలను సింహాసనం మీదికి వచ్చినట్లు చేస్తారంట. ఎంత అద్భుతం ప్రియ దేవుని బిడ్డలారా! ఒక్కసారి ఆలోచన చేద్దామా? అసలు మనల్ని మనం సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకుంటే, హూ యామ్ ఐ? అసలు నేనెవరు? నాకింత గొప్ప భాగ్యం ప్రభు అనుగ్రహించబోతున్నారా? ఆయన సింహాసనం మీదికి మనం వచ్చేటట్టు చేస్తారంట. ఎప్పుడంటే పరిశుద్ధాత్ముని కార్యము ద్వారా ప్రభు మనల్ని అంత గొప్ప భాగ్యం మనకు అనుగ్రహించబోతున్నారు. అసలు వాక్యము ధ్యానిస్తే తేనె కంటే, జుంటి తేనె ధార కంటే మధురమైనది కదా! ఏంటి ఆయన సింహాసనం ఏంటి కదా! సృష్టికర్త, సర్వోన్నతుడు, సర్వాధికారి ఆయన యొక్క సింహాసనం మీద మనం కూర్చుండటం ఏంటి? అసలు మనం ఎవరము, ఏ పాటి వారం అని జ్ఞాపకం చేసుకుంటే, ఈ నిజంగా ఈ మానవ జన్మకు ఇంతకంటే గొప్ప భాగ్యం మరొకటి లేదు. ఆ భాగ్యం మనందరం పొందుకున్నాం. సజీవుడైన దేవుణ్ణి మనము తెలుసుకున్నాం, ఆయనను ఆరాధిస్తున్నాం, ఆయనతో కలిసి జీవించబోతున్నాం. ఎంత గొప్ప ధన్యత ప్రియ దేవుని బిడ్డలారా! రండి చూద్దాం. మరి ఇప్పుడు పరిశుద్ధాత్మ గల 7 పేర్లు ఏంటంటే, నిత్యుడగు ఆత్మ, పరిశుద్ధమైన ఆత్మ, ఆదరణకర్త, సత్య స్వరూపియగు ఆత్మ, తన కుమారుని ఆత్మ, శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మ, అభిషేకించు ఆత్మ. వీటి గురించి ఒక్కొక్క దాని గురించి మనకి ఇవ్వబడిన సమయంలోనే మనం ధ్యానిస్తాం. రండి, మొట్టమొదట నిత్యుడగు ఆత్మ, ఇటర్నల్ స్పిరిట్. మరి నిత్యమైన సంగతుల కొరకై మనలో కోరికలు కలిగించును. జనరల్గా ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఒకసారి ఆలోచన చేస్తే మనకు నిరంతరం మనందరం కూడా కొన్ని కోరికలను కలిగి ఉంటాం కదా! మంచిదే. కానీ నిత్యమైన సంగతుల కొరకై, అంటే ఎక్కువగా ఏలోక సంబంధమైన విషయాలను మనం ఎక్కువగా ఆశిస్తూ ఉంటాం, కోరుకుంటూ ఉంటాం. కానీ ఒక క్రైస్తవ విశ్వాసిగా నిత్యమైన సంగతుల కొరకై ఆ కోరికలు మనలో కలిగిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎంత గొప్ప ధన్యత గదా! రండి చూద్దాం. నేను వాక్యానుసారంగానే ఈ 7 పేర్లను మనం ధ్యానిస్తాం. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనములో మనం చూసినట్లయితే, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. అద్భుతమైన వాక్యం ప్రియ దేవుని బిడ్డలారా. నిత్యుడగు ఆత్మ, మరి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తం ఏం చేస్తుంది అంటే, ఈ నిర్జీవ క్రియలను మనం విడిచిపెట్టేటట్టు. చాలా వరకు మన సంఘాలలో, మరి క్రైస్తవ విశ్వాసులలో నిర్జీవ క్రియలు అనేకమున్నాయి. అందుకే ప్రస్తుత పరిస్థితులను మనం ఎదుర్కొంటూ ఉన్నాం కదా! ఆ నిర్జీవ క్రియలను విడిచి ఏం చేయాలంటే, జీవము గల దేవుని సేవించుటకు మన మనస్సాక్షిని శుద్ధి చేస్తుందంట. ఇది నిత్యుడగు ఆత్మ. కనుక నిజంగా మనందరి యొక్క మనస్సాక్షిని శుద్ధి చేసి మనం నిర్జీవ క్రియలను విడిచిపెట్టినట్లయితే నిజంగా మన సంఘాలలో, మన డినామినేషన్‌లో ఉజ్జీవం వచ్చేస్తుంది. కనుక ఈ ఉజ్జీవం కొరకు ఆ నిత్యుడగు ఆత్మ మనల్ని సిద్ధపరచాలని, మనల్ని శుద్ధి చేయాలని
మనం ఎంతగానో ప్రార్థించవలసిన వారమై ఉంటున్నాము. దేవునికి స్తుతి కలుగును గాక. రెండవ విషయానికొద్దాం. రెండవ పేరేంటంటే పరిశుద్ధమైన ఆత్మ. స్పిరిట్ ఆఫ్ హోలీనెస్. మనము దేవుని పరిశుద్ధతను అర్థం చేసుకొని, దేవుడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మనమును పరిశుద్ధులముగా అగుటకే ఈ పేరివ్వబడిందంట. పరిశుద్ధాత్మ దేవునికి ఆ పేరు ఎందుకు ఇవ్వబడింది అంటే, దేవుని పరిశుద్ధతను మనం అర్థం చేసుకొని, ఏం చేయాలో అర్థం చేసుకొని, దేవుడు పరిశుద్ధుడుగా ఉన్నట్లు మనం కూడా పరిశుద్ధులముగా కావాలి. పరిశుద్ధులముగా అగుటకే ఈ పేరు ఇవ్వబడిందంట. మరి నిజంగా ఎన్నో సార్లు చాలా చోట్ల మనం చదువుతూ ఉంటాం. నేను పరిశుద్ధుడను గనక మీరును అనే మాట చాలా సార్లు చదువుతుంటాం. ఎంతవరకు మనం ప్రయత్నం చేస్తున్నాం? సంపూర్తిగా పరిశుద్ధులుగా ఎవరు ఉండలేరండి. అని ఎంత మనం రక్షింపబడి విశ్వాసులముగా ఉండి పరిశుద్ధాత్మను పొందుకున్న కొన్నిసార్లు స్లిప్ అయితూ ఉంటాం. కొన్నిసార్లు తప్పిపోతూ ఉంటాం. కానీ అనుదినం ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల. మనం సేవిస్తున్న దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. మనం ఎలా ఉండాలి? ఆయన ఏ విధంగా మనం ఉండాలని కోరుకుంటున్నారు? అంటే మనం కూడా పరిశుద్ధులంగా ఉండాలని కోరుకుంటున్నారు. కాబట్టి చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క పరిశుద్ధమైన ఆత్మ మనల్ని పరిశుద్ధులుగాగుటకే ఈ పేరివ్వబడింది. కనుక ఆ విధంగా మనం ప్రయత్నం చేయాలి. రండి రోమీయులకు రాసిన పత్రిక 1 అధ్యాయం 4 వచనం మనతో ఏం మాట్లాడుతుందంటే, యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడ్డాడు కదా. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగా, మృతులలో నుండి పునరుద్ధానుడు అయినందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ఎంతో గొప్ప ప్రభావంతో ఆయన నిరూపించబడ్డాడు. ఎంత గొప్ప భాగ్యం ప్రియ దేవుని బిడ్డలారా. ఇలాంటి గొప్ప దేవుణ్ణా మనం ఆరాధించేది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు నిజంగా ప్రపంచమంతా ఈయనని తెలుసుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. మనం అనుభవించే ఈ గొప్ప ధన్యతను అందరూ అనుభవిస్తే అదే మన ప్రయాస. అదే ప్రతి ఒక్కరు మనం అనుభవించే రక్షణలోకి రావాలని, ఆ రక్షకుని సజీవుడు, సర్వోన్నతుడు, పరిశుద్ధుడైన దేవుని తెలుసుకోవాలనే మన యొక్క ఆరాటం, మన యొక్క పోరాటం. దేవునికి స్తుతి కలుగును గాక. రండి మూడవ పేరేంటంటే ఆదరణకర్త. కంఫర్టర్. కంఫర్టర్. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, శిష్యులు ఏం చేస్తున్నారంటే ఆయన వెళ్ళిపోతూ ఉన్నప్పుడు చింత చేస్తూ ఉన్నారు. 3.5 సంవత్సరాలు అద్భుతమైన రీతిలో ఆయనతో కలిసి సంచరించారు, కలిసి భుజించారు. అంతకంటే ప్రాముఖ్యంగా ఆయన చేసే అద్భుత కార్యాలను, ఆశ్చర్య కార్యాలను కన్నులారా వీక్షించారు, చెవులారా విన్నారు ఆయన అద్భుతమైన వాక్కులను. ఇక ఆయన వెళ్ళిపోతున్నారు. అప్పుడు చాలా చింతించారు. చింతిస్తూ ఉన్నప్పుడు అద్భుతమైన ఒక వాక్య భాగం ఏంటంటే, రండి మిమ్మును అనాథలనుగా విడువను, నేను ఆదరణకర్తను పంపెదను అని చెప్తున్నారు. మీరేం చింతించొద్దు, మిమ్మల్ని అనాథలుగా విడవను, నేను ఆదరణకర్తను మీ కొరకు పంపిస్తాను అని చెప్పాడు. ఆయన ప్రేమను మనము సంపూర్ణముగా అనుభవించినట్లు, మన ప్రతి పరిస్థితిలో ఆదరించబడినట్లు ఆయన ఆదరణకర్తగా పిలువబడ్డారు. ఎంత గొప్ప ధన్యత ప్రియ దేవుని బిడ్డలారా. నిజమే, నా జీవితంలో అయితే నేను ఎన్నో సార్లు ఆయన ఆదరణను పొందుకున్నాను. ఎంత అద్భుతమైన రీతిలో అంటే భయంకరమైన దుఃఖములో, వేదనలో ఉండినప్పుడు ఆయన నన్ను ఎంతగా ఆదరించారంటే నేను మాటలతో వివరించలేను. ఆయన ఆదరణను నేను పొందుకుంటున్నాను. మనలో ప్రతి ఒక్కరం కూడా దుఃఖ పరిస్థితులొస్తాయి ప్రియ దేవుని బిడ్డలారా. రావని కాదు. అనేకమైన పరిస్థితులొస్తాయి కదా. అలాంటి పరిస్థితిలో ఆయన మనతో కూడా ఉన్నారు. ఎంత గొప్ప ధన్యత కదా. మనుషులిచ్చే ఆదరణ అప్పటికి మాత్రమే. ఎవ్వరైనా కదా. మనుషులిచ్చే ఆదరణ అప్పటికి మాత్రమే. కానీ ఈ ఆదరణకర్త ఇచ్చే ఆదరణ జీవితాంతం ఉంటుంది. కనుక నిజంగా ఏ పరిస్థితిలోనైనా ఆదరించబడుతున్నాం. దేవునికి స్తుతి కలుగును గాక. రండి 4వ పేరేంటంటే సత్య స్వరూపియగు ఆత్మ. స్పిరిట్ ఆఫ్ ట్రూత్. సత్య స్వరూపియగు ఆత్మ. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మనం యోహాను సువార్త 16, 13 వచనాన్ని చూసిన, యోహాను సువార్త 14, 16 వచనాన్ని చూసిన అద్భుతమైన రీతిలో వ్రాయబడి ఉంది. ఈ ఆత్మ ద్వారా
మనము సర్వ సత్యములోనికి నడిపించబడదుము. అన్ను దినము మన ప్రార్థనలో ఈ వాక్యం ఉండాలి. ప్రభా, సర్వసత్యములోనికి నన్ను నడిపించు తండ్రి అని నేనైతే ప్రభువును గోజాడుతూ ఉంటాను. మనందరం కూడా ఆ విధంగా ప్రార్థించాలి. ఆ పరిశుద్ధాత్మ మనల్ని సర్వసత్యములోనికి నడిపించే ఆయన సత్య స్వరూపి అయిన ఆత్మ రక్షణ మార్గమును తేటగా వెల్లడి చేయను. ఎలాంటి కన్‌ఫ్యూజన్ ఉండదు. చాలా తేటగా ఆయన రక్షణ మార్గాన్ని మనకు వెల్లడి చేశారు కదా! దేవుని ప్రేమలోనికి నడిపించును. ఆ యొక్క సత్యస్వరూపియగు ఆత్మ అనేక అపాయముల నుండి మనల్ని కాపాడుతున్నారు కదా! ఎన్ని అపాయాలు ప్రియ దేవుని బిడ్డలారా కదా! అనేకమైన అపాయాల నుంచి మనల్ని కాపాడుతూ ఉన్నారు. 2019 డిసెంబర్ నుండి 2020, 21 ఈ సంవత్సరాలు జ్ఞాపకం చేసుకుంటే ప్రపంచమంతా గూడా తల్లడిల్లిపోయింది కదా! ఆ భయంకరమైన వైరస్ నుంచి ఎంతో మంది తన ప్రాణాలను కోల్పోయారు. కానీ మనం ఈరోజు సజీవంగా ఉన్నాం. అంటే మనం నిజంగా ఆలోచన చేసుకుంటే ఎంత అద్భుతమైన రీతిలో ఈ యొక్క సత్య స్వరూపియగు ఆత్మ మనల్ని అపాయముల నుండి కాపాడుతూ ఉన్నాడు కదా! అనేకమైన సమస్యలు, అనారోగ్య సమస్యలు, భయంకరమైన పరిస్థితుల గుండా మనం పాస్ అవుతూ ఉన్నప్పుడు, ఆ సత్య స్వరూపియగు ఆత్మ అపాయములన్నిటి నుంచి మనల్ని కాపాడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ అనుభవం ఉంటుంది. అనేక అపాయముల నుంచి మనం కాపాడబడుతున్నాం. ఆ సత్య స్వరూపియగు ఆత్మ వల్లనే. దేవునికి స్తుతి కలుగును గాక. మరి ఇంకా 5వది చూద్దాం. తన కుమారుని ఆత్మ, తన కుమారుని ఆత్మ. స్పిరిట్ ఆఫ్ హిస్ సన్ కదా! గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ఈ యొక్క వాక్య భాగాన్ని మనం చూడగలం. తన కుమారుని ఆత్మ. మరియు మీరు కుమారులై ఉన్నందున మనందరం ఆయన యొక్క కుమారులం, కుమార్తెలం. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా, తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. ఎంత గొప్ప ధన్యత ప్రియ దేవుని బిడ్డలారా! నిజంగా వాక్యము ధ్యానిస్తూ ఉన్నప్పుడు అద్భుతమైన అసలు అనుభవాలను మనం పొందుకుంటాం. ఎంత ధైర్యం వస్తుందంటే ఏ పరిస్థితిలోనైనా సరే నా యొక్క దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. తన కుమారుని ఆత్మను తన కుమారుని ఆత్మను మనం కుమారులము, కుమార్తెలమై ఉన్నందుకు ఎప్పుడు ఏ సమయంలోనైనా నాయనా, తండ్రి అని మొరపెట్టే ధన్యత మనకిచ్చాడు కదా! తన కుమారుని ఆత్మను మన హృదయాలలోనికి పంపారు. ఆయనను తండ్రి అను పిలుచు స్వాతంత్రమును, హక్కును దయచేసినందువలన దేవునికి ఎప్పుడైనాను మొరపెట్టు ధైర్యమును, స్వాతంత్రమును మనం కలిగి ఉన్నాం కదా! ఒక పెద్ద ఆఫీసర్‌ని లేదా ఒక కలెక్టర్‌ని ఎవరినైనా కలవాలి అంటే సామాన్యం కాదు గదా! ముందు అపాయింట్‌మెంట్ తీసుకోవాలా? వెయిట్ చేయాలా? కదా! ఒకవేళ సీఎం, పీఎం అనుకోండి అసలు మనకక్కడ అపాయింట్‌మెంటే దొరకదు. కానీ ఎంత గొప్ప ధన్యత! సర్వలోకాన్ని సృజించిన ఆ సృష్టికర్త దగ్గరికి ఎప్పుడైనా ధైర్యంగా ఎళ్ళొచ్చు. ఎప్పుడు మధ్యరాత్రి, తెల్లవారుజామున ఏ సమయమైనా తండ్రి, నాయనా అని మొరపెట్టుకునే ధన్యత నీకు నాకిచ్చాడు. ఎంత గొప్ప భాగ్యం! స్వాతంత్రాన్ని మనం కలిగి ఉన్నాం. తన కుమారుని ఆత్మను మన హృదయంలోనికి పంపించాడు. ఒకసారి ఆలోచించుకోండి అందరూ. ఆలోచించినట్టయితే అబ్బా! నా హృదయంలోనికి తన కుమారుని ఆత్మను పంపించాడు. ఎంత ప్రేమగల దేవుడు. నాదెంత ధన్యకరమైన జీవితము అని అనిపించదా? ఖచ్చితంగా అనిపిస్తుంది. వాక్యం ధ్యానిస్తూ ఉన్నప్పుడు నిజంగా హృదయం ఉప్పొంగిపోతుంది. ఇంత గొప్ప ధన్యతకు నేను పాత్రురాలనా? అవును. మనందరం పాత్రులం కదా! తన కుమారుని ఆత్మను మన హృదయాల్లోనికి పంపించాడు. తండ్రి అని పిలిచే స్వాతంత్రము, హక్కు మనకు అనుగ్రహించాడు. ఎప్పుడైనా సరే, ఏ సమయంలోనైనా, ఏ పరిస్థితిలోనైనా మొరపెట్టి ఆయన మొరపెట్టగలిగే స్వాతంత్రమును మనం కలిగి ఉన్నాం. అదండి తన కుమారుని ఆత్మ. దేవునికి స్తుతి కలుగును గాక. 6వ పేరు దగ్గరికొస్తాం. 6వ పేరు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 1 అధ్యాయం 7 వచనంలో మనం ఈ భాగాన్ని చూడగలం కదా! స్పిరిట్ ఆఫ్ పవర్, లవ్ అండ్ ఆఫ్ సౌండ్ మైండ్. శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ. ప్రియ దేవుని బిడ్డలారా చూడండి. శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహములు ఈ 3 కూడా ఎప్పుడు కలిసి ఉంటాయంట. మళ్ళొకసారి చూద్దాం. శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం ఈ 3 కూడా
ఎప్పుడు కలిసి ఉంటాయి. ఈ ఆత్మ మనలోనున్న భయమంతటిని తొలగించును. ఏవండీ, నాకెలాంటి భయం లేదని చెప్పగలిగే వారెవరైనా ఉన్నారా? ఎవ్వరు లేరండి. అనేక రకములైన భయములను మనం కలిగి ఉన్నాం కదా! రకరకములైనటువంటి భయములు. కానీ దేవునికి స్తోత్రం. ఈ 3 కూడా కలిసి ఉండి, ఆ ఆత్మ మనలోనున్న భయమంతటిని తొలగించును. ఎంత గొప్ప ధన్యత! దేవుని మనస్సును, చిత్తమును, ఏర్పాటును తెలుసుకొనుటకు ఇంద్రియ నిగ్రహము గల మనస్సును ఆయన అనుగ్రహిస్తాడు. దేవునికి స్తుతి కలుగును గాక. ఎంత గొప్ప దేవుడండి మనం సేవించే దేవుడు. ఎవరైనా దేవుళ్ళుగా చెప్పబడుతున్న వారు ఇలాంటి ఇలాంటి ధైర్యమును, ఇలాంటి వాగ్దానాలను తన బిడ్డలకిచ్చారు. ఎవరు లేరు. ఎవరు కారు. ఒకే ఒక్కరు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సృష్టికర్త. కనుకనే ఇలాంటి అభయాలు మనకిస్తున్నారు. దేవునికి స్తుతి కలుగును గాక. మనందరం కూడా శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను మనం కలిగి ఉన్నాం. దేవునికి స్తుతి కలుగును గాక. ఈ ఆత్మ మనలోనున్న భయమంతటిని తొలగిస్తుంది. దేవుని మనస్సును, దేవుని చిత్తమును, దేవుని ఏర్పాటును తెలుసుకోవటానికి ఇంద్రియ నిగ్రహములు గల మనస్సు మనకు అనుగ్రహించారు. ఎంత గొప్ప ధన్యతండి ఇలాంటి ఆత్మను కలిగి ఉండటం. కనుక అనుదినం ఆయనను స్తుతించాలి. దేవునికి స్తుతి కలుగును గాక. రండి, మరి 7వ పేరేంటంటే అభిషేకించు ఆత్మ. అభిషేకించు ఆత్మ. స్పిరిట్ ఆఫ్ అనాయింటింగ్. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 27వ వచనంలో మనం చూస్తే, అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడునూ మీకు బోధింపనక్కరలేదు. ఆయన వలన మీరు పొందిన అభిషేకం. నేనైతే ప్రతిసారి గూడా ఆయన పాదములు పట్టుకొని గోజాడతానేమనంటే, నాకెక్కడ వాక్యం చెప్పాలని అవకాశం లభించినప్పటికీ మోకరించి ప్రార్థించి, "ప్రవ్వా! నీ అభిషేకం ఉంటేనే నన్నక్కడ నిలబెట్టు. లేదంటే వద్దు ప్రవ్వా. అభిషేకం లేకుండా వాక్యం బోధిస్తే అది వ్యర్థమైపోతుంది. సమయమంతా వ్యర్థం. కనుక నాకు నీ అభిషేకం కావాలి. ఉంటేనే నన్ను నిలబెట్టు ప్రవ్వా" అని నేను నా ప్రభువును గోజాడుతాను. నీ ఆత్మ నింపుదల, ఆత్మ నడుపుదల, అభిషేకం నాకు కావాలి. లేపోతే వద్దు ప్రవ్వా. నాకు ఈ అవకాశాలే వద్దు. దేవునికి స్తుతి కలుగును గాక. ఆయన వలన మనం పొందుకున్న అభిషేకం మనలో నిలుచుచున్నది. కనుక ఎవడునూ మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. నరులు మనం ఎంతో అబద్ధాలాడుతుంటాం. కానీ ఆయనిచ్చిన అభిషేకం మాత్రం సత్యమైన అభిషేకం. అది అబద్ధం కాదు. మనము ఆత్మీయ సంగతులను ఒక్క దినములోనే నేర్చుకొనలేం. ఏవండీ? ఒక్క దినం గాదు. ఒక జీవిత కాలం అంతా ఉంటే గూడా నేర్చుకోలేం. నిజమే, ఈ పరిశుద్ధ గ్రంథం నేను అనేక సార్లు ముగించాను. కానీ చదివినప్పుడంతా, తిరిగి మొదలుపెట్టినప్పుడంతా, ఇది నేను ఇంతకు ముందు గ్రహించలేదే! ఇంత గొప్ప సత్యం అనేది నేను ఫీల్ అవుతూ ఉంటాను. అందరూ ఫీల్ అవుతూ ఉంటారు. నిజమే. ఒక్క రోజులో మనం ఎప్పుడు గూడా ఈ యొక్క ఆత్మీయ సంగతులను నేర్చుకొనలేం. అనుదినము మనము తెల్లవారుజామున ఆయన సన్నిధిలో మోకరించి, ప్రార్థించి, స్తుతించి వాక్యాన్ని ధ్యానించాలి. అది ఎంత మధురంగా ఉంటుందంటే, ఈ లోకంలో ఏది గూడా అంత మధురంగా ఉండదు. నేను చెప్పగలను. ఏది గూడా. నీకు కోట్ల రూపాయలున్నాయా? ఓ ఇంటి నిండా నీకు బంగారం ఉందా? ఆస్తిపాస్తులు సమృద్ధిగా ఉన్నాయా? అవేవి ఇవ్వలేవు. నేను చెప్తాను. నిజంగా ఆయనను తెల్లవారుజామున ధ్యానించినప్పుడు, స్తుతించినప్పుడు, ప్రార్థించినప్పుడు నిజంగా ఆ యొక్క అనుభూతి వేరుగా ఉంటుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్క దినంలో నేర్చుకోలేం. పరిశుద్ధాత్మ ద్వారా జీవితకాలం అంతయు నేర్చుకోవాలి మనం. అయిపోయింది, ఇంక నేనంతా నేర్చుకున్నాను. లేదా నాకు 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు ఇంక అంతా నో, నో, నో. 100 సంవత్సరాలు జీవించినా గూడా మొత్తం నేర్చుకోలేం మనం. కనుక మన జీవితంలో దేవుడు మనకిచ్చిన ఈ ఆయుష్‌లో ఏం చేయాలంటే, పరిశుద్ధాత్మ ద్వారా జీవితకాలం అంతా నేర్చుకోవడానికి మనము సిద్ధపడాలి. ఆశించాలి. ప్రార్థించాలి. దేవునికి స్తుతి కలుగును గాక. మరి మనము నేర్చుకొనుటకు సిద్ధముగా ఉన్న కొలది అభిషేకము ద్వారా నేర్పించబడతాం. అభిషేకము ద్వారా నేర్పించబడతాం. ఎంత ధన్యతండి!
ఈరోజు అభిషేకానికి అర్థం లేకుండా పోయిందండి. అభిషేకం తీసుకుంటున్నారంటే నేనెవ్వరిని విమర్శించే హక్కు నాకు లేదు. కానీ కొందరిని చూస్తూ ఉన్నప్పుడు నిజంగా చాలా బాధనిపిస్తా ఉంది. అభిషేకం తీసుకోవడము, రెవరెండ్‌లుగా పేరు పెట్టుకొని ఉండటము. ఈవెన్ స్త్రీలు గూడా ఈ అభిషేకం తీసుకోవటం. నేను బీడీ ముగించిన తరువాత నా బ్యాచ్ అంతా గూడా మా కోల్స్ సెంటీనియల్ బాప్టిస్ట్ చర్చ్‌లో అభిషేకం ఇచ్చారనమాట. అయితే నేను చాలా ప్రార్థించాను దేవుణ్ణి. ప్రభువా! మరి అందరూ తీసుకుంటున్నారు. నాకు కూడా ఇన్విటేషన్ మీకు అయిపోయింది గదా! బీడీ మీరు యూ ఆర్ ఎలిజిబుల్ తీసుకుంటారా అంటే ప్రార్థించాను నేను. నాకెందుకో గాని చాలా భయమేసింది. అభిషేకం తీసుకుంటే ఎట్లుండాలా? ఏంటి? అని జెప్పేసి నేను రిజెక్ట్ చేశాను. తీసుకోలేదు. నేనెక్కడ మెసేజెస్ ఇచ్చినా గూడా ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఇస్తుంటాను నేను. ఎస్ఎఫ్‌జే పోలీస్ డిపార్ట్‌మెంట్, అగ్రికల్చర్, టీచర్స్, ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంట్ చాలా విభాగాలున్నాయి. వాళ్ళందరూ అయిపోయి మెసేజ్ అయిపోయినంక అమ్మగారు అభిషేకం అది ఆర్డినేషన్ తీసుకోలేదని జెప్తాను నేను. వాళ్ళు ఆశీర్వాదం ఇవ్వమని అడుగుతారు. నేనివ్వను. ఎందుకంటే నేను అభిషేకం చాలా భయం నాకు అభిషేకం తీసుకోవాలి అంటే. ప్రియ దేవుని బిడ్డలారా, మరి చూడండి మనము నేర్చుకొనుటకు సిద్ధముగా ఉన్న కొలది అభిషేకం ద్వారా నేర్పించబడతాం. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్ముని యొక్క అంతరంగిక కార్యములు వెలుపలికి కనిపించవు. పరిశుద్ధాత్ముని యొక్క అంతరంగిక కార్యాలు వెలుపలికి కనిపించవు. ఈ కార్యములు ఏడంతల అంతరంగిక కార్యం. చూపిస్తాను. నేను ఇంకొక 5 మినిట్స్ తీసుకుంటాను. సారీ. మనము ప్రభువు యొక్క స్వాస్థ్యమని పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడ్డాం అని ఎఫెసీలకు రాసిన పత్రిక 1:13లో ఉంది. రెండవది, ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ యందే బాప్తిస్మం పొందితిమి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:13లో ఉంది. మరి మూడవది, ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఎఫెసీ 1:14లో. నాలుగవది, జ్ఞానము ప్రత్యక్షత కలిగించు ఆత్మయై ఉన్నాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 1:19. మరి ఐదవది, బలపరచు ఆత్మ. ఎఫెసీలకు రాసిన పత్రిక 3:15లో చూస్తాం. ఆరవది, పరిశుద్ధపరచు ఆత్మ. పేతురు రాసిన మొదటి పత్రిక 1:2 చూడగలం. బోధించు ఆత్మ. యోహాను రాసిన మొదటి పత్రిక 2:27లో చూడగలం. ఇక అయిపోయింది. ఒక్క 2 మినిట్స్. 1 మినిట్. పరిశుద్ధాత్మ ఏడంతల బహిరంగ కార్యమును మన జీవితాల్లో జరిగించును. దేవునికి స్తుతి కలుగును గాక. ఎంత ధన్యత ప్రియ దేవుని బిడ్డలారా! పరిశుద్ధాత్మ ఏడంతల బహిరంగ కార్యమును మన జీవితాల్లో జరిగిస్తారు. ఒకటి, నివసించుచున్న ఆత్మ. ఇదంతా గూడా మనకు రోమీయులకు రాసిన పత్రిక 8వ వచనంలో 7 విషయాలు చూపించి ముగిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 8:9లో ఏముందంటే నివసించుచున్న ఆత్మ. 8:11లో జీవింపచేయు ఆత్మ. 8:14 నడిపించు ఆత్మ. 8:15 దత్తపుత్రాత్మ. 8:16 సాక్ష్యమిచ్చు ఆత్మ. 8:26 సహాయము చేయు ఆత్మ. 8:27 విజ్ఞాపనము చేయు ఆత్మ. దేవునికి స్తుతి కలుగును గాక. నిరంతరం, నిరంతరం మన కొరకు విజ్ఞాపన చేయుచున్నటువంటి ఆత్మ. దేవుని ఘననామానికి స్తుతి చెల్లిస్తూ ఉన్నాను. నిజంగా ఈ ఒక్క పరిశుద్ధాత్మ యొక్క 7 పేర్లను గురించి ధ్యానించే భాగ్యం ప్రభు మనకి ఇచ్చారు. అందును బట్టి ఆయన ఘననామానికి స్తుతి చెల్లిస్తున్నాను.